ఈ భూమిపై సైన్స్ కు అంత చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కూలు లోయ యొక్క పవిత్రమైన ఒడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు. స్వర్గాధామమైన ఈ లోయలో సుమారు 2460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం కూలుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవభూమిగా పిలువబడి హిమాచల్ ప్రదేశ్ లోని సుందర కూలు వ్యాలీ ప్రాంతం అరుదైన శైవక్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గాధామంగా విలసిల్లుతుంది. ఈ కూలు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్ పరమశివుడు మహాదేవ్గా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహాదేవ్ మందిరంపై పిడుగు పడి ముక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజుగల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహాదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడైనా చూడలేం. దీని వెనుక కథ ఏముందంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి బిజిలీ మహాదేవ్ మందిరంపై పడుతుంది. అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కు చెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకులైన ముక్కలను ఒక చోటికి చేసి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి రూపంలో వచ్చేస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది. ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. దీని వెనుక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కూలు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారిన రాక్షసుడిని బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోయాడంట. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండటంతో పరమశివుడు కూడా అదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించాడట. పిడుగు పడితే అక్కడ జనం, పశుపక్షులు నాశనం అవుతాయి కాబట్టి అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తాడనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. ఇలా 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి శివలింగం ముక్కలే తిరిగి అతుక్కోవడం మన దేశంలోని అత్యంత అద్భుతంగా చెబుతారు. కూలులో కొలువై ఉన్న బిజిలీ మహాదేవ్కు ఏడాదికి ఒక్కసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ. శైవక్షేత్రంగానే కాదు, పర్యాటకులకు స్వర్గాధామంగా విరసిల్లుతుంది కూలు వ్యాలీ. పిడుగుపడి ముక్కలే తిరిగి అతుక్కునే ఈ అరుదైన శివలింగాన్ని దర్శించాలంటే కూలుకు వెళ్లాల్సిందే. బిజిలీ మహాదేవాలయాన్ని సందర్శించండి. అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక అనుభవాన్ని పొందండి. ఓం నమః శివాయ.